హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మల్టీగ్రెయిన్ పిండి కోసం ఏటేటి తీసుకున్నానని చెప్తున్నాను. చూసారా, ఇవి కొర్రలు. ఇవి హాఫ్ కేజీ 60 రూపాయలు. ఇందులో నేను పావు కేజీ తీసుకున్నాను. కేజీ గోధుమలకి పావు కొర్రలు, పావు జొన్నలు సగం వేసాను కదా, పావు కేజీ వేసాను. ఇవి సామలు కూడా పావు కేజీ వేసాను. ఇవి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్. ఇవి ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఆయిల్ లాగా వచ్చేస్తుంది కదా. ఒక 2 పిడికిల్లాగా వేసుకోండి, ఒక 50 గ్రాముల్లాగా వేసుకుంటే సరిపోద్ది. అలాగే ఒక పావు కేజీ చోలు కూడా వేసాను. ఇగో చోలు చూసారా, చోలు. ఈ గోధుమలేమో కేజీ గోధుమలకి పావు కేజీ చోలు, పావు కేజీ కొర్రలు, పావు కేజీ జొన్నలు, సామలు. ఈ చిన్నవి ఎల్లోగా ఉన్నాయి కదా, ఇవి సామలు. అలాగే అవిసె గింజలు కూడా ఒక 2 పిడికిళ్ళలాగా, ఒక 50 గ్రాములలాగా వేసుకోండి. ఇందులో వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా ఎండబెట్టుకొని మెత్తగా పిండి ఆడించుకున్నారనుకోండి, దోశల్లాగా కూడా వేసుకోవచ్చు, పుల్కాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఆడించుకోవడం వల్ల కొంచెం పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మల్టీగ్రెయిన్ పిండి అని బయట కొన్నా కూడా అది బాగా మెత్తగా ఎక్కువసార్లు ఆడడం వల్ల దాని పోషక విలువలన్నీ తగ్గుతాయి. అదే మనం ఇలాగా కొంచెం టైం ఉన్న వాళ్ళు ఓపికగా ఇలాగా అన్నీ కలిపి ఆడించుకుంటే మంచి మల్టీగ్రెయిన్ పిండి రెడీ అవుతుంది. చూసారు కదా, ఇవి ఆడించాక పిండి చూద్దాం. ఇవి ఇలాగా ఆడించుకొని చల్లారబెట్టుకొని ఓ డబ్బాలో ఇందులోనే ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్లా వేసుకోవాలంటే దోశల్లా పిండి కలుపుకోవచ్చు. ఆనియన్స్, జీలకర్ర కొంచెం వేసుకొని దోశలు పోసుకోవచ్చు. లేదు చపాతీలాగా పుల్కాలాగా చేసుకుంటామంటే ఇంకా మంచిది, పుల్కాలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే పుల్కాకని ఆడించాను. అప్పుడప్పుడు దోశలు కావాలన్నా కూడా మనం నీళ్ళు కలిపేసి ఉప్పు కొంచెం జీరా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా మల్టీగ్రెయిన్ పిండి మనమే ఆడించుకున్నాం అనుకోండి, అన్ని పోషక పదార్థాలు కరెక్ట్గా మనకు అందుతాయి. అదే మనం షాప్లో కొంటే వాళ్ళు బాగా ఎక్కువసేపు ఆడడం వల్ల అన్నీ మీద పొట్టు అంతా ఇదైపోతుంది. పీచు పదార్థం తక్కువగా ఉంటుంది, ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఇలాగ ఆడించుకోండి వీలైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.